నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు హారికాసినికి మాత్రమే సినిమాలు చేస్తున్నారు. అలాగే వెంకీ అట్లను కూడా మన సితార్ ఎంటర్టైన్మెంట్కి లాక్ చేశారా? ఇప్పుడు బ్యానర్లు కాదు, ఇప్పుడు హారికాసిని, సితారా ఇవన్నీ ఇది ఒక మనం పెట్టుకున్న కంపెనీ పేర్లు, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇట్. ఓకే, ఏంటంటే బేసిక్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి బాబాయ్కి ఉన్న రిలేషన్లో ఆ రిలేషన్ బాగా ఉండటం వలన ఒక ఫ్యామిలీ లాగా వి మేకింగ్ ఫిల్మ్స్ టుగెదర్. అట్లానే వెంకీ మజ్ను సినిమా తర్వాత సెకండ్ ఫిల్మ్ మజ్ను తీసిన తర్వాత అది అంతగా అనుకున్న రిజల్ట్ రానప్పుడు నాకు వెంకీ ఫిల్మ్ మేకింగ్ అన్నీ నచ్చి వెంకీ ఆ సినిమా ఎలా ఉన్నా పర్లేదు, డజంట్ మ్యాటర్ టు మీ, మనం సినిమా చేద్దాం అనుకుని మేము రంగదే మొదలుపెట్టాం. సో కోవిడ్ మూలం డిలే అవ్వటం, రకరకాలు అవ్వటము, ఆ రోజుల్లో ఇంకా ఫ్యామిలీ సినిమాలు కోవిడ్తో జనాలు రాకపోవడము, సెకండ్ హాఫ్లో చిన్న ఒక గల్ఫ్ ఎపిసోడ్లో చిన్న వర్కౌట్ అవ్వకపోవడం, సో అది అనుకున్న రిజల్ట్ రాలా. సో అప్పుడు కూడా ఇప్పుడు 2 ఫ్లాప్లు వచ్చిన డైరెక్టర్ ఆయన అనుకునే మార్కెట్ అంతా అనుకున్నా కూడా నేను ఎప్పుడు అలా అనుకోలేదు. నాకు వెంకీకి ఉన్న ర్యాప్ అలాంటిది, ముందు ఫ్రెండ్షిప్ కాబట్టి. సో లేదు వెంకీ మనం ఇంకా బెటర్ సినిమా తీద్దాం అనుకుని కొంచెం ఈ ఫారెన్ స్పేస్ ఏమీ కాకుండా రూటెడ్గా తీద్దాం అనుకుని తను అప్పుడు వాతి చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. మేము చాలామంది హీరోలు ట్రై చేసాం కానీ తెలుగులో ఎవరో అప్పటికి ఇంకా మమ్మల్ని నమ్మలేదు. అనిరుద్ధ్ ద్వారా ధనుష్ని అప్రోచ్ అయితే ధనుష్ గారు ఇమీడియట్గా ఫస్ట్ సిట్టింగ్లో కథ నచ్చి ఓకే చేశారు. దాని రిజల్ట్ మీకు తెలుసు. సో ఒకసారి అది అలా అయిన తర్వాత తను ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుని ఆ జానర్ షిఫ్ట్ చూసుకుని లక్కీ భాస్కర్ ప్లాన్ చేశాడు. ఫస్ట్ టైం కథ కానీ నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ధనుష్ సినిమా రిలీజ్ అయిన వాతి రిలీజ్ అయిన 1 వీక్ లోపే నాకు ఆ కథ చెప్పేశాడు. అప్పటికి కూడా అప్పుడు కథ చెప్పి దుల్కర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. దుల్కర్ గారి దగ్గరికి వెళ్ళడం అన్నీ చాలా స్పీడ్గా అయిపోయినాయి అసలు. సో దాని రిజల్ట్ కూడా చూశారు కదా. ఇప్పుడు నేను ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకుని ఆ మనిషి నా మీద నమ్మకం పెట్టుకుంటే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి చూశారు కదా. సో ఇప్పుడు ఆ నమ్మకం ఇద్దరి మీద ఒకరికి ఉన్నప్పుడు బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం తనకి ఏముంది, లేకపోతే తనని వదిలేయాల్సిన అవసరం నాకేముంది అసలు. అంటే డైరెక్టర్ జనరల్గా ఒక సినిమా చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కువ బయట నుంచి ఆఫర్లు కానీ ఎన్ని పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు డైరెక్టర్లు కూడా ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్ అలవాటు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా సరే ఒక రూపాయి ఎక్కువ వస్తుంది కదా అని బయటికి వెళ్ళి సినిమా తీద్దామని ఆలోచనలో లేరు. ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లో వాళ్ళ మైండ్ స్పేస్కి మ్యాచ్ అయ్యే పీపుల్తో సినిమా తీసి దాన్ని ప్రాపర్గా రిలీజ్ చేసుకుంటామే ప్రయారిటీ ఎవరికైనా. ఒక 10 రూపాయల కోసం బయటికి వెళ్ళి చేసి మళ్ళీ అక్కడ సింక్ అవ్వక ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సరే సింక్ అవుతుందో లేదో తర్వాత విషయం. అసలు ఆ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా వెంకీకి. ఏం అవసరం తనకి? ఇప్పుడు తను అడిగింది ఏది మనం కాదన్నప్పుడు తనకి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది, ఆలోచన రావాల్సిన అవసరం కూడా ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ. కానీ వెంకీ సార్ తెలుగు హీరోతో చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం 2 అంటే తెలుగు హీరోతోనే ట్రై చేద్దామని నేను వెంకీ గట్టిగా ట్రై చేస్తున్నాము. డేట్స్ షార్ట్ అయితే అయిపోతుంది. ఆ డేట్స్కి ఏమన్నా కొంచెం టైం పట్టిందంటే మధ్యలో మళ్ళీ ధనుష్ గారితో సినిమా ఉంటుంది. అంటే మళ్ళీ తెలుగు హీరోలు కూడా చాలా మంది అడిగారని తెలిసింది మాకు. యాక్చువల్గా చిరంజీవి గారు కూడా మాట్లాడారు. చిరంజీవి గారు మాట్లాడారు వెంకీతో. కానీ వెంకీ చిరంజీవి గారికి మనము సినిమా అంటూ తీస్తే దాన్ని ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి తగ్గ కథ ఇంకా నా దగ్గర లేదు సార్, ఒక 1 yearలో వస్తాను మీ దగ్గర ఇంకో సినిమా తీసాను చిరంజీవి గారికి చెప్పొచ్చాడు వెంకీ. సో దానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఈలోపు మేము కూడా ఒక తెలుగు హీరోతోనే గట్టిగా ట్రై చేస్తాం అవ్వాలి అని. ఏదైనా డేట్ షార్ట్ అయిపోతే ఓకే, లేదంటే మాత్రం ఒక సినిమా ధనుష్ గారితో చేసి మళ్ళీ తర్వాత చేయాల్సి వస్తుంది.